శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమ. మాఘపురాణం 17వ అధ్యాయం. శంకరుడు యముడిని మూర్ఛిల్ల చేయుట. మార్కండేయుడు సత్యలోకము బ్రహ్మచేతను మునుల వలనను అనుమతి పొంది స్వగృహమునకు అరుదించిన తరువాత జరిగినదంతా తల్లిదండ్రుల కెరిగింప వారు బహు ఆనందించిరి. అప్పటికి కుమారుని ఆయువు పూర్తి అగుచున్నందున పుత్రశోకం తప్పదని దుఃఖింపసాగిరి. ఆ దంపతులు గౌరీశంకరులు ఆత్మలో ధరించి మృధాని మృత్యుంజయులారా, మాకీ అకారణ పుత్రవియోగం ప్రాప్తించుటకు మేము జన్మాంతరములందేమియు ఇతరులకు అపకారం చేయలేదే, పరదాల వాంఛింపలేదు. వేల కాని వేల యందు ఇంటికి వచ్చిన అతిథి యొక్క అభ్యాగతులను ఏమీయూ నిరాకరింపలేదు. మాకంటే ఉన్నత దశల యందు ఉన్న వారిని చూచి ద్రోహమును తలపలేదు. యతులను, బ్రాహ్మణులను, పెద్దలను విమర్శించుట కానీ నిందించుట కానీ చేయలేదే. తల్లి బిడ్డలను, సతీపతులను కానీ ఎడబాపను లేదు. చేయరాని పనులేమీనూ చేయలేదు. మాకిట్టి విచారం కలిగించినది ఎందులకు స్వామి అని మనసులోనే విలపించుచూ ఉండిరి. మార్కండేయుడు అర్థించి, జననీ జనకులారా, మీరెందులకు అంత చింతపడుచున్నారు అని అడుగగా, మరుద్వతి మృకండులు తనయుని దరి చేర్చుకొని, నాయన, నీ వలననే మాకీ విచారము. నీకు ఇప్పటికీ 15 మీద 6 నెలలు జరిగినవి. ఇంకొక 6 మాసములలో నీవు ఈ లోకము బాయునుంటివి. నేను బోలు సత్పుత్రుని బాసి ఏ తల్లిదండ్రులైనా జీవించగలరా? నువ్వే లేకపోయినప్పుడు మాకింక ఈ లోకం మాత్రం ఎందులకు అని వాపోవుచుండగా, కుమారుడు మనోధైర్యం కలిగి, పూజ్యులారా, దుఃఖింపవలదు. శంకర వరమున జన్మించిన నాకు పూర్ణాయువు సిద్ధింపగలదు. సత్యలోకమున బ్రహ్మదేవుడు నన్ను కోటిపల్లి క్షేత్రమునకు పోయి సిద్ధి జపార్తుని ప్రార్థించి పూర్ణాయువును పొంది వచ్చేదనని నన్ను దీవింపుడు అని తల్లిదండ్రులను అడిగాను. మృకండు అప్పుడు, కుమార, బ్రహ్మదేవుని వాక్యం వ్యర్థం కాదు. ఈ నీ సంకల్పం అఖిల శుభప్రదము. మాయా ఆనందం కొరకు నీవు అకాల మృత్యువును జయించుటకు ఆ హరసేవ ఒక్కటియే సాధనం. కావున మేమును నిన్ను గోమతి నది తీరమున తపమునకు అనుమతించుచుంటిమి. జగద్రక్షకుడైన రాజేశ్వరి సమేత సోమలింగేశ్వర స్వామి ప్రభావం అనన్య సామాన్యము. నీ భక్తి స్వామిని తప్పక అనుగ్రహింపగలడు. నీ భక్త పాలకుని నమ్మించి తప్పక విజయము పొందెదవు. శివుని భక్తి సామర్థ్యములు సామాన్యములు కావు. శ్వేతకేతనాథుడు వాణిని మున్ను యమపాశము నుండి తప్పించి సోమేశ్వరుడే నేడు నీకు పూర్ణ ఆయుష్ను ప్రసాదింపగలడు. మరియు ఆ మహానీయుడు క్షీరసాగర మదన కాలమున హాలాహలమును భక్షించి భువనంబులను సంరక్షించెను. జనార్దనునితో కూడి దుర్మార్గుడైన జలంధరుని సంహరించెను. మన్మధుని తన కంటి మంటచే భస్మం చేసెను. అట్టి వాణి అనుగ్రహం సంపాదించిన సంకల్పం సిద్ధించుట నిశ్చయం. కావున నీవు సోమేశ్వరుని ప్రార్థింపుము అని చెప్పి ఆశీర్వదించిరి. మునులారా, జలంధరుడు ఎవరు, ఏమి చేసెనని ఆలోచించుచుంటిరా? హిరణ్యకశిపుని మనవడే ఈ జలంధరుడు. ఎటులైన హిరణ్యకశిపుని కొడుకులలో పదవాని పేరు అగ్నిహ్యుడు. అతని కుమారుడు నూకరుడు. నూకరుడు ఘోర తపమున విధాతను మెప్పించి ఎవరి చేత ఏ ఆయుధము చేత చావని వరములు పొంది లోకకంఠముగా ప్రవర్తించుచు తుదకు హరుల కూడా హింసించబోయెను. ఆ సమయమున శివకేశవులు భయపడి మానస సరోవరమున దివ్య తపంబు చేయగా శంకరుని చేతికి చక్రమును, నారాయణు చేతికి శూలమును వచ్చినవి.
అంతవారు ఇరువురును వారి చేతులు గల ఆయుధములు మార్చుకొని మాయోపాయమున సమయం చూచి జలంధరుని సంహరించి అప్పటి నుండి హరి చక్రియు శివుడు శూలియు అయిరి. కావున పార్వతీరమణుని నమ్మిన వారికి ఏ ఆపదలు రావు. పోయి రమ్మనిరి. మాతాపితల వద్ద సెలవు గైకొని రయంబున సిద్ధి జనార్దన క్షేత్రమునకు పోయి దక్షిణ ప్రదేశముననున్న బ్రహ్మ మధ్యమును చోటున ఒక శివలింగమును ప్రతిష్ఠించెను. నిత్యము నియమము తప్పక ఆ ముని బాలుడు తమ 4వ జామునందే మేల్కొనుచు స్నాన సంధ్యాది వైదిక క్రియలందు నిర్లక్ష్యము చేయక లింగాభిషేకములను నెరవేర్చిన అనంతరం సిద్ధి జనార్దన క్షేత్రము పుష్ప ఫలాదులచే త్రికాలములందును సోమలింగేశ్వరుని ఆరాధించుచూ ఉండెను. ఇది ఇటులుండ విధాత కైలాసమున కరిగి నందివాహనుతో, ఇందుధర నీవు దక్షిణమూర్తివి, ఈశ్వరుడవ మహేశ్వరుడవు అయిన నిన్ను నేను అర్థించుచున్నాను. నీవు మృకండసూతుడికి ఇచ్చిన 16 వర్ష జీవిత రహస్యం తెలియక నేను దీర్ఘాయుష్మంతుడు కమ్మని దీవించి ఇంటిని. ఇది ప్రమాదవశమున జరిగినది కానీ వేరొకటి కాదు. ప్రపంచమున బ్రహ్మవాకునకు తిరిగి వచ్చాను అని దురదృష్టం రాకుండా మార్కండేయుని సంరక్షించి నీ భక్తజన వాత్సల్యము ప్రదర్శింపము అని ప్రార్థింపగా కైలాసవాసుడు మీ అభీష్టం నెరవేరుతును అని బ్రహ్మాదులకు తెలిపి వారను నంపి నంతటను భూలోకమున మరుద్వతి పుత్రుడనరించు ఉన్న శివ పూజలకు ఆనందించుచూ ఉండెను. అంతటా మాఘశుద్ధ పంచమి నాడు యమధర్మరాజు మృతులను కావించి ఓరి నేటితో మార్కండేయుని జీవితం పూర్తి అయినది. మీ ఇప్పుడే పోయి వాని ప్రాణములను కొనితెండు అని ఆజ్ఞాపించిన ఆ యమకింకరులు సిద్ధి జనార్దన క్షేత్రమున పూజార్థము పూలు కోయుచున్న మార్కండేయుని కనులకు ఆ యమదూతలు కనిపించినందుకు భీతి మనస్కుడై బిరబిర యమలోకానికి పోయి శంభో శంకర మహాదేవ అనుచు శివుని ధ్యానించుచుండ కింకరులను లోనికి చూచిరి. కానీ భైరవుడు భయంకరంగా నిద్రించుటచే వారు భీతి చెంది తిరిగిపోయి యమునితో చెప్పుకొనిరి. నాడు మాఘశుద్ధ సప్తమి నాడు వచ్చు రథసప్తమి పర్వదినమును ఆరోగ్యమును ఐశ్వర్యమును అభీష్టములను ఇచ్చు ఆ సూర్య జయంతి శుభదినమున ప్రేతనాథుడు మాఘస్నానాది వ్రత నియమములు పాటించి హరి అరులను పూజించి తండ్రి యొక్క భాస్కరుని సేవించాను. తర్వాత మహిషమునికి పారయును గదయను ధరించి త్వరితంగా కోటిపల్లి క్షేత్రమందు మార్కండేయుడు శివును ఆరాధించుచున్న కోవెల వద్దకు వచ్చి, ఓ ఏ బాలక, నీవు నా లోకమునకు రావలసిన గడువు దాటి ఇప్పటికీ 2 దినములు జరిగినవి. ఇక వడైరాదు. నీ పుణ్యఫలమును అనుసరించి నిన్ను పంపదగిన ఉత్తమ లోకములకు తగు మర్యాదలతో నేను నా లోకము నుండి పంపవలేను. కావున ముందు నీవు దేవాలయమును వీడి బయటకు రమ్ము అని పిలిచెను. అంతటా మార్కండేయుడు చలింపక, ఓ యమధర్మరాజా, నేడు మహోత్కృష్టమైన రథసప్తమి పర్వదినం కదా. నేడు సోమలింగేశ్వర స్వామిని త్రికరణ శుద్ధిగా నేను పూజించుచుంటిని. నా మాటల యందు అమృతము లేదు. నాకీ రాజరాజేశ్వరి సోమేశ్వరుడు దర్శనమియ్యగలడు. కావున ఇంచుక తడవు ఆగవలేను అని సమాధానం తెలిపింది. అంత యముడు, బాలుడా, నీ కొరకు నేను కాచుకుని ఉండు వాడను కాదు. ఎప్పుడు చేయవలసిన పనులను చేయవలేనే కానీ కాలము పొడిగింపరాదు. నీకు మరణమే సిద్ధించి ఉన్న హరిహర బ్రహ్మాదులను అడ్డగించలేరు. బ్రతకగల దినములు ఉన్న యమపాశమున్నను తప్పించుకున్న జాలవు. లెక్కకు మించిన ఇంద్రాదులచే నేను ఆ లోకమునకు కొనిపోయి ఉంటుంది. నీవును రాక తప్పదు. సముద్రము నల్లి ఇసుక రేణువులైన లెక్కింపగలవు కానీ లోకమునకు వచ్చిన ప్రాణి సముదాయమును లెక్కింపజాలననుచు పాశము మార్కండేయుని కంఠము వేసి లాగజొచ్చెను. మునికుమారుండు లింగమును ఆరాధించుచునే యమధర్మరాజా, పాలలోచనుడు సామాన్యుడు కాడు. శివుని పూజించు సమయమున నీవే ప్రాణినైనా తీసుకుని పోజాలవు.
నేనైనను చేయుచున్న శంకరుని ధ్యానమునకు భంగము చేయవలదంటిని, కావున నీ ధన్య రూపుండము కాలేదు అని పలుకుచునే హర హర శంభో మహాదేవ అనుచు పశుపతిని ఆరాధించుచు ప్రేతపతి మరింత రోషమున మండిపడి పాశమును మరింత బలవంతంగా లాగిన. మార్కండేయుడు అంతటా సోమలింగేశ్వర సోమలింగేశ్వర అని లింగమును ఆలింగనము చేసుకొని యముండావలంబున ఆ లింగమునకు కూడా పాశం తగిలించి గట్టిగా లాగుచున్నంతలో భువనంబులు బ్రద్దలగునట్లు ధ్వనులు పుట్టినవి. ప్రళయ కాల రుద్రమూర్తి ఆ లింగము నుండి ఉద్భవించను. గజ సర్పము ధరించియు ఢమరశూల శంఖము దాల్చియు మేరు పర్వతమునకు సరి అయిన ఉన్నతాకారము కలిగియు ఉమా సహితముగా సాక్షాత్కరించిన ఆ శంకరుడు మార్కండేయుని హస్తమస్తక సంయోగము చేసి, వత్స భయపడకుము, నిన్ను రక్షింపవచ్చి తిని అని పలుకుచు యముడిని చూచి, ఓయి దుర్మధాంధుడా, నా సమక్షమున నన్ను భక్తునింట నిర్భయముగా నిర్బంధించదవా అని కోపోద్దీపిత మానసంబున నిడమ కాలిచే దన్నగా నా వామపాద తాండవమున యముడు మూర్ఛిల్లేను. జయ గురుదేవదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.